నమస్కారం అండి. 1 2 3 4 5 5 4 3 2 1 1 2 3 4 5 5 4 3 2 1. ఇవ్వండి, ఇవి నా అకౌంట్లో అండి. కొత్త నోట్లు మళ్ళీ నేను అడిగినప్పుడు ఇవే ఇవ్వాలి. బుజ్జిపండు నలిగిపోతాయండి. 500 5 సార్లు లెక్క పెట్టారు. అదే 5,000 అయితే సాయంత్రం దాకా ఇక్కడే సెటిల్ అయిపోయేలా ఉన్నారే. ఈ 50,000 ఆ అకౌంట్లో పడేయండి. ఏమిటి అలా చూస్తున్నారు? ఇది కంపెనీ డబ్బు. ఆ 500 కొత్త నోట్లు నా డబ్బు. అందుకే అంత బిల్డప్. నువ్వు అన్నట్టు ఇతనికి వెరీ నిమ్మకాయ సైజులో లేదే, గుమ్మడికాయ సైజు కూడా దాటేసింది. నిజమా? అయితే డోసేజ్ పెంచి మళ్ళీ మందులు వాడతాను. హోమియోపతి. నమస్కారం అండి. ఏమిటి సున్నం సుబ్బారావు, ఇలా వచ్చావేంటి? మీకోసమేనండి బాబు. ఇల్లు ఎప్పుడు మొదలు పెడదామండి? చెయ్యి శివశివశివసం ఆడిపోతుందండి. మా తాతయ్యది 20,000, నాది 25,000, మొత్తం 45,000 ఉందయ్యా. ఇంకా 1,55,000 సంపాదించాలి. ఊరుకోండి సార్, మీకు కూడా నాలుగు సాధ్యత ఎక్కువ అండి. 40,000 ఉంది కదా, మొదలెట్టండి, నేనున్నాను కదా. మొదలెట్టం కాదయ్యా, పూర్తి చేయాలి కదా. నువ్వు చెప్పిన ఎస్టిమేషన్ ప్రకారం 2 లక్షలు ఉంటే గానీ నేను ఇల్లు మొదలెట్టలేను. ఓ పని చేయండి, ఓనర్ రెడీ చూడండి. ఓనర్నా? ఇస్తారంటవా? డెఫినెట్ గా ఇస్తారండి, చాలా మంచి మనిషి అండి. సెంట్రల్ జైల్ అంటే 4 గోడల బందీఖానా కాదు, నవకాయ పిండి వంటల భోజనశాల. లేవగానే బెడ్ టీ, 4 kgs ఆఫ్ బ్రేక్ఫాస్ట్, 15 kgs ఆఫ్ లంచ్, 20 kgs ఆఫ్ డిన్నర్. అమ్మైనా అడిగితేనే కాని పెట్టదు, కానీ ఇక్కడ మేము అడగకుండానే పెడతాం. సార్, ఎస్, మేము ఒక డైనమిక్ రాబర్ ని పట్టుకున్నాం సార్. రాబర్ ని పట్టుకున్నారా? అవును సార్. రాబర్, పోలీస్, పోలీస్. కుయ్యో మరక వాట్ ఇస్ దిస్ డ్రమ్స్ ఆఫ్ హెవెన్? ఓ కన్నె దొర, ఎర్ర దొర, బుర్ర దొర, బంగారు దొర. జేబులన్నీ చెక్ చేశారా? చేసాం సార్. మామూలు ఏం లేవు కదా? ఏమీ లేవు సార్. ఏ ఘనా వదిలే, నేను చూసుకుంటా ఈ సంగతి. ఆగిపోకడే. ఎవరు నువ్వు? టెర్రరిస్టువా? ఏ గ్రూప్ ఇది? అమెరికాలో బిల్డింగ్ ఎందుకు పడగొట్టారు? లాఠీని ఎక్కడ దాచిపెట్టావు? మొన్న పోయిన నా లాఠీ ఎక్కడ? ఏమిటి కోయ కుర్రు? మీ చేతుల్లో ఉన్న గీతలకు అర్థాలు చెప్పగలవేమో గాని మీ భాషల్లో ఉన్న కిటికేమిటో తెలియట్లేదు. ఆపోయా. ఇదిగోండి సార్, ఇతను ఫోటోలు దిగిన ఆల్బమ్. స్టువర్ట్పురం దొంగల నుంచి స్టాంపు దొంగల వరకు అందరితో దిగిన ఫోటో ఆల్బమ్. లాడెన్, పుచ్చుకో పుచ్చుకో పుచ్చి, పప్పు యాదవ్, ఉప్పు మాధవ్, వీరప్పన్, ఓహో, వీళ్ళందరితో నువ్వు ఫోటోలు దిగావంటే నువ్వు ఇంటర్నేషనల్ కేడీ అన్నమాట. చేతులు చూసిన ప్రతి పెద్దోడితో ఫోటోలు తీయించుకోవడం మా కోయోళ్ళకి ఆచారం గుర్రు. మా తాతయ్య ఎన్టీఆర్ తో తీయించుకున్నాడు, నేను చిరంజీవితో తీయించుకున్నా. శ్రీదేవితో ఫోటో తీయించుకుందామంటే శ్రీదేవి వెళ్ళిపోయింది, చీరపడిపోయింది. జల్రు మంచి సెల్, క్లియర్ వ్యూ, ఓ సెల్ ఫోన్. ఈవినింగ్ కల్లా హార్ట్లీ, నైట్ కల్లా ఫ్రెండ్లీ. అని నువ్వు చూసుకో, నేను మా రెడీ చూసుకుంటాడు. రోడ్డు తాటి మట్టకి గడ్డం మొలిచినట్టున్నాడు. నువ్వు ఫోటో దిగుతా సామె, మంచి ఫోటో తీసామే. సామే, చిరంజీవి ఇచ్చిన కళ్ళజోడు సామె, బ్రహ్మాండంగా ఉండాలా. తీయే తీయే, నువ్వేడికయ్యావు. ఖైదీల మధ్య నువ్వు ఉంటే కళగట్టవు. నువ్వు అతరగబో అన్నా, తపారం కొంచెం పైకెత్తన్నా, కళ్ళు పడతాయి. తీ అదే నా ద్వారా మంచాడు, నన్ను 3 నెలల్లో వదిలేస్తాడు. 3 నెలలేంటి, నువ్వు 6 నెలలు కదా. ఏంది ఎందుకు ద్వారా? ఆడు కూడా 4 మంటలు చేసి నీలాగే ఫోటోలో పడ్డాడు. ఆడితో నువ్వు ఫోటో దిగావు కదా, అందుకని నీ జీవితాంతం ఇక్కడే. అరే వీడి సెల్లో కదా కానీ వెరైటీగా చెట్టు కట్టేయండి రా. అదేంటది? ఎవడో దొంగ రాస్కెల్ ఓ పాపని కిడ్నాప్ చేశాడు. వాడిని గాని మీరు చూసారా? అంటే మీరు చూసారా సార్? Shut up! Follow me!
కెవ్వుమని అరిచి నవ్వుతావే. ఏంటది చిత్ర విచిత్రమైన ఎక్స్ప్రెషన్ అన్ని ఇస్తున్నావు? ముందు పైకిలే. అదేంటది? పడుద్ది. ఇదేదో మెంటల్ కేసులో ఉంది. కామాన్. అదేంటది పొగొస్తోంది? నిప్పు లేందే పొగరాదు, కింద నిప్పుండే ఉంటుంది. గెటప్ గెటప్. Useless fellow. Come on. రంగు పడుద్ది. అదే గొంతు ఆయనే. బంగారం బంగారం. ఏంటమ్మా చప్పుడు విన్నావా? ఏదో గాడి తెరుస్తుంది. గాడి కనుకే ఆయనే మీ నాన్న. అమ్మా నాన్న ఆవులిస్తున్నాడమ్మా. ఎంత పెద్దగా ఆవులిస్తున్నారంటే? గాడిదకు నోరు పెద్దది కదా, ఆవులింత కూడా పెద్దదిగానే ఉంటుంది. ఆవులింత అయ్యి ఉండదు. ఎక్కిళ్ళేమో. ఎక్కిళ్ళా? దాహంగా ఉందేమో. దాహమైనా సరే మోహమైనా సరే తీర్చవలసిందని నేనే కదా. ఏమండి గట్టిగా అరవకండి, గొంతు రాసుకుపోతుంది. బంగారం, నీ అమ్మకి నేను చెయ్యి ఎలా ఇచ్చానో చూసావా? పర్వాలేదే, చెయ్యి ఇవ్వడంలో మీరు పెద్ద చెయ్యే. చేతి గొప్ప కాదు, నోటి గొప్ప. మీకు నచ్చింది దోశ రోస్టు, మీరిప్పుడున్న గాడిద రూపానికి నచ్చింది పేపరు. రెండూ కలిపి పేపర్ రోస్ట్గా తీసుకొచ్చాను. తినండి తినండి. తినమంటుంటే కనీసం ఈ హల్వా అయినా తినండి. తినండి. ఆ కాలంలో మీ అమ్మ పతియే ప్రత్యక్ష దైవం అనుకుంది, ఇప్పుడు గాడిదే ప్రత్యక్ష దైవం అనుకుంటుంది. ఇలా చూడండి, మా అమ్మని మీరు ఎగతాళి చేశారు. అంతావా? అవులే, గాడిదకి పుట్టావు కదా. కిరమప్పో జింగిజారి కిరమప్ప అజ్జుల్లా గుజ్జుల్లా గుమాలగడి గుమ్మప్పో కిరమప్పో అప్రాచుడా అప్రాచుడ చప్రాచుడ అంటే డ్రైనేజ్ బద్దలైపోతుంది. అంటే అదే చూసావా ఎంత పొగరబోతనంతో మాట్లాడుతున్నాడు. అదంతా మనకెందుకు వంకర శాస్త్రి? నువ్వు మర్యాద ఇచ్చి పుచ్చుకుంటేనే అతను మర్యాద ఇచ్చి. ఏం చెప్పారండి బాబు? చూడు బాబు, నువ్వు ఏరియా కొత్త ఆ కనిపించేదే మా ఇల్లు. పెరట్లో అరటి చెట్టు ఉండడం వల్ల దోమలు బాగా ఎక్కువగా ఉన్నాయి. నువ్వు వెళ్ళి అక్కడ మందు కొట్టు. రేపు మాపో మా అమ్మాయిని చుట్టాను పెళ్లి వాళ్ళు వస్తారు. ఇదిగో డ్రైనేజీ వీళ్ళ ఇంటి ఎదురుకుండానే మన ఇల్లు, చిచి మా ఇల్లు. రెండిళ్ళకి కలిపి మందు కొట్టి టోటల్ గా ఓ పావలా తీసుకెళ్ళు. పావలా ఎక్కువైపోద్ది. పర్లేదు ఉంచుకో. ఇదిగో గవర్నమెంట్ ఇచ్చే మందు నీళ్లు కలిపి కొట్టే కుక్కవి నీకు అంతకంటే ఎక్కువ ఇస్తారా? ఏ మందైనా సరే నీళ్లు కలిపి కొట్టడమని రివాజు. రా కొట్టనే కొట్టను. ఒరే శంకరం, వాడు చెప్పే రెండో మంది ఏమిటో నీకు అర్థమైందా? అబ్బా వంకర శాస్త్రి నువ్వు ఉండు. ఇస్తున్నావు బాబు, 5 రూపాయలు తీసుకుని ఇద్దరిలోనూ మందు కొట్టే. నమస్కారం బాబు. ఒరే నీకేమన్నా బుద్ధి? నీలాగా పావలాలు అర్థమైతే ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుందో చెప్పి తగలడొచ్చుగా. ఏం జరుగుతుందా? ఇదిగా అవసానా ఇట్లా మధ్యలో అతను ఎందుకు పిలిచినట్టు? ఒకసారి కింద చూడు. మరి వాడు నీలాగే పావులు అర్థం వచ్చి ఉంటాడు. కాలాలకు అయిపోయింది. రేపటి నుంచి నీ కాలు కూడా బాధ కిరమప్పో జింకిదారి కిరమప్ప అజ్జుల్లా గుజ్జుల్లా గుమ్మాలకడి గుమ్మప్పో కిరమప్ప. పాప, మీ ఓన్ ఫాదరు కొట్టమని ఆర్డర్ వేశారు. వాటర్ ఇస్తే కలిపి మిక్స్ తీసి కొట్టేస్తా. ఈ ఇంగ్లీష్ వినలేకే మన దేశం వదిలిపెట్టి పోయి ఉంటారు తెల్లోళ్ళు. వాటర్ కావాలంట, ఇవ్వు. పాప, మీ నాన్నగారు పెళ్లి సంబంధాలు వెళ్తున్నారు. ఈ అక్కకేనా? ఈ అక్క కాదు, పెద్దక్కకి. పెద్దక్క అయితే ఈ లెక్క నీకు ఎంతమంది అక్కలు? 3 అక్కలు. 3 అక్కల? ఈవిడెందో అక్క? ఈవిడ మా రెండో అక్క. రెండో అక్క అయితే నెంబర్ 2 అన్నమాట.
ఇదిగో అనవసరపు వాగుడు మానేసి మందు కొట్టేసిపో, లేకపోతే ఏమవుతుందో తెలుసా? ఏటన్నారు